శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సేనా విజయ యాత్ర. ఆ తర్వాత జగన్మాత అయిన లలితా పరమేశ్వరి ముల్లోకాలకు కంటకుడైన భండాసురుని జయించుటకు బయలుదేరడం. ఆ యుద్ధ ప్రయత్నాన శక్తి సేనచే మ్రోయించబడిన బహువిధ వాద్యములతో దిక్కులు పిక్కటిల్ల మోగినవి. ఆ వాద్యములు సప్త సముద్రాలను సైతం మధ్యల ఆకారం గలవానిగా చేసినవి. అత్యున్నతములైన మధ్యల ధ్వనులు ఆకాశమందెల్లనూ నింపుచున్నవి. మృదంగములు, మురజములు, పటహములు, అతుకులింగనములు, శేలుకములు, ఝుల్లరులు, రాంఘవలు, హండూకములు, హుండూకములు, ఘటములు, ఆనకములు, పనవములు, గోముఖములు, అర్ధచంద్రికలు, యువమధ్యములు, ముష్టిమధ్యములు, మర్దలములు, డిండిమములు, ఝుర్ఝరములు, భరీతములు, ఇంగ్యాలింగ్య ప్రభేదజములు, ఉద్ధకములు, ఏతహుండములు, నిస్సనాములు, బర్బరములు, హుంకారములు, కాకతుండములు, ఇంకను తక్కిన వాద్యభేదములను లలితాదేవి యొక్క సమరోద్యమమున శక్తిసేనను ప్రయోగించబడినవి. లలితా పరమేశాని యొక్క అంకుశాస్త్రం నుండి బయలువడిన సంపత్కర్య అని దేవి తన శక్తులతో కదిలెను. అనేక కోటి ఏనుగులయు, గుర్రములయు, రథములయు పంక్తులచే సేవించబడుచు లేత సూర్యుని వలె ఎర్రనైన సంపదీశ్వరి మదించినదియు ఉన్నతమైనదియు యుద్ధ నైపుణ్యం కలదయు ఒక పర్వతంతో సమానంగా ఉన్న రణకోలాహలము అని ఏనుగున అధిరోహించెను. మహాసేన అంతయు ఘోరమైన ధ్వని చేస్తూ ఆమెను అనుసరించింది. శత్రుసేనలను హింసించగల ఏనుగు రాజు నుండి కదులుచున్న జెండాల వరుసలచే ఆకాశాన్ని వాయుచున్నట్టున్నది. సంపదీశ్వరి యొక్క వక్షస్సున ఉన్నదియు ఆమె పైన స్తనములకు కొద్ది సంకటములు కలిగించినదై ముళ్ళుతేరిన కంటక కవచ సన్నాహం ప్రకాశించెను. కోపించిన యమ్ముని బొమ్మముడి వలె ఆమె చేతి ధరించిన తీగ వంటి ఖడ్గం భయంకరమై ప్రకాశిస్తున్నది. ఉత్పాతమున చలించిన పర్వతముల వలె కోట్ల సంఖ్యలో ఉన్న గొప్ప గొప్ప ఏనుగులు ఆమెను అనుసరించి వెళ్ళినవి. ఆ తర్వాత లలితాదేవి యొక్క పాసాయుధం నుండి పుట్టిన స్త్రీ అతి త్వరితమైన విక్రాంతి కలదై అశ్వాన్ని అధిరోహించి ముందు కదిలేను. ఆమెతో పాటు అశ్వసైన్యం కదిలింది. గుర్రముల సకిలింతలతో తరంగితమైనట్లున్నది. నడకలో గిట్టలు అనే గుద్దెళ్ళ అనగా వ్యవసాయమందు చిన్న మొక్కలను నరకటకు వాడు పరికరంతో భూమి పగుళ్ళ వారింది. వనాయుజములు, కాంభోజములు, పారదములు, సింధుదేశములు, టంకణములు, పర్వతీయములు, పారసీకములు, అజానేయములు, ఘట్టధరములు, దరదములు, కాళవందిజములు, వల్మీకములు, యావనోద్భూతములు, గాంధర్వములు, తూర్పు దేశమున పుట్టినవి, కైరాతకములు, దేశజములు. ఈ గుర్రములు చక్కని శిక్షణతో వినీతములై వేగవంతములై స్థిరచిత్తంలై చక్కగా మనుషులను మోయినవి. స్వామి మనసును బాగుగా తెలిసినవి, మహాయుద్ధమును సహించినవి, అనేక శుభలక్షణాలు కలవి, క్రోధమును జయించినవి అనగా శాంత స్వభావం కలవి, శ్రమను జయించినవి, పంచధారల్లోని శిక్షణతో ప్రకాశించినవి, ఫలశ్రుతి క్రియలతో కూడినవి, శ్వేత సుక్తులతో కూడినవి, దేవపద్మమును, దేవమణిని, దేవ స్వస్తికమును కలిగి ఉన్నవి. స్వస్తికము, సుక్తికము, గడురము, పుష్పగండిక ఇవి గుర్రముల శుభలక్షణాలు. జయమును, రాజ్యమును ఇచ్చినవి. ఈ శుభచిహ్నములు కలిగి వాయువేగం కలవై శ్రీని అనుసరించినవి. అపరాజితమన పేరు కలది, మిక్కిలి తేజోవంతమైనది, చురుకైనది, మిక్కిలి ఎత్తైన ఆకారం కలది, కళ్ళెంతో ప్రకాశించిన ముఖం కలది, రెండు ప్రక్కలను వాలి ప్రకాశించుచున్న వెంట్రుకల సమూహం కలది, లావైన తోక వెంట్రుకల కదలికలచే తాకబడుచున్న స్తనముల కలది, పాదములకు పైగా కట్టబడిన మనులు పొదిగిన చిరుగజ్జలతో ప్రకాశించినది, గిట్టల గట్టి తాకిడులచే భూమండల మహావాద్యమును విజయ సమృద్ధి కొరకు మోయించినట్లున్నది, ఏదేని సూచనగా ధ్వని చేయుచున్న వానికై చూపించిన గతిక్రమం కలది, చంచలములైన చామరముల మిషతో పైకి ఎగరి పరిగెత్తుటకై రెండు రెక్కలు ధరించినదా అన్నట్లు ఉన్నది, చిరుగంటల సమూహంతో కూడిన మనోహరములైన గుర్రపు ఆభరణం కూడినది, వీని యొక్క ధ్వనుల మిషమున రాక్షసులను హుంకరించుచున్నదా అన్నట్లు మహాదేవి అశ్వారూఢయ్యై వెళ్ళెను. 4 చేతులతో పాసము, అంకుశము, పేము బెత్తము, కళ్ళెములాగు పగ్గములు ధరించి బహువిక్రమ శోభిని అయి లేత సూర్యుని వలె ఎర్రనిదై తరంగం వలె ప్రకాశించు మొలనూలు కలదై గుర్రములను నాట్యం చేయించుచున్నదా అన్నట్లు గుర్రమును ఎక్కి వెళ్ళెను.
ఆ తర్వాత శ్రీదండనాథుని యొక్క సైన్యం బయలుదేరి భేరీధ్వని జగమంతటిని చెవిటినిగా చేసినది. కఠోరములైన వజ్ర బాణములతో దశదిక్కులో పిక్కటిల్ల చేయిచు రాతివలే మిక్కిలి ఉద్ధతములైన భుజములు కల కొందరు శక్తులు విజృంభించినవి. కొందరు చండీ శక్తులు స్త్రీ సైన్య సంబంధం అనగా సైన్యం గుమ్మిగూడుటచే కలుగు బాధను నివారించుటకై విశేషంగా ఎరిగి తిరుగుచున్నవి. ఆ తర్వాత మహిషాంకమును మృగాంకమును సింహాంకమును ధరిస్తున్న పతాకల పంక్తులు గల శక్తులు ముందే కదిలినవి. తర్వాత శ్రీదండనాథుని యొక్క శ్వేతఛత్రమును 1000 విధములుగా కరములు చాచి పట్టుకొని కొందరు స్త్రీలు తెచ్చిరి. ఓం శాంతి శాంతి శాంతి.